ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. మీరు ఉల్లిపాయ ముక్కలు కావాలంటే పొడుగుగా కూడా కోసుకోవచ్చు. నేను చిన్న చిన్నగా కోసాను, మీరు కావాలంటే పొడుగుగా కూడా కోసుకోవచ్చు. సో ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, దీనిలో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకసారి కలుపుకున్నాము. కాస్త మగ్గినాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి. సో ఇందులో ఇప్పుడు నేను ఏంటంటే పసుపు యాడ్ చేసుకుంటానండి. చేపల పులుసులోకి కాస్త ఎక్కువ పసుపు యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని చేస్తాను ఒకసారి కలుపుకొని చూసారా మొత్తం యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. మీరు ఎప్పుడైనా సాల్ట్ వేసుకోండి, సాల్ట్ అనేది వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. చేపల పులుసులోకి మరీ ఎక్కువగా మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. సో చూసారా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల అది చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేయాల్సిందే. వేగితే చక్కటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి, అంత ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం 2.5 స్పూన్ యాడ్ చేశానండి. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. మరి స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. ఒక సైడ్ అంతా నేను కలుపుకుంటున్నానండి, మొత్తం మిక్స్ అవ్వాలి కదా. సో చూసారా ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. నేను చింతపండును ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి, దాన్ని మిక్సీ చేశాను. అప్పుడు చింతపండు పేస్ట్ వచ్చేసింది, దాంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుని చింతపండు రసంగా చేసుకున్నాను. సో చూసారా చింతపండు రసం కూడా మొత్తం కలిపి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాను, బాయిల్ అవుతుంది కదా చింతపండు మొత్తం పులుసు అంతా. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చింతపండు రసం వేసిన తర్వాత 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత చేప ముక్కలు యాడ్ చేసుకోండి. మీరంతా చింతపండు రసం వేయక ముందు యాడ్ చేసినట్లయితే ముక్క వేగిపోతుందండి. ఎప్పుడైనా పులుసు వేసిన తర్వాత మాత్రమే ముక్కలు యాడ్ చేసుకోండి. అప్పుడు ముక్క వేగదు. 5 నిమిషాలు అయిందంటే చూద్దాం ఎలా ఉందో. చూసారా పులుసు అంతా చక్కగా దగ్గరకు వచ్చింది, ఆయిల్ కూడా అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. ముక్కలు చూసారా చక్కగా ఉన్నాయి వేగకుండా. అందుకే చింతపండు పులుసు అనేది యాడ్ చేసిన తర్వాత ముక్కలు వేయండి. చూడండి 2 నిమిషాల తర్వాత ఎలా వచ్చేస్తుందో. పులుసు అంతా బాగా ఎగిరింది, బాగా చక్కగా. అలా ఆయిల్ బాగా చక్కగా ఫ్లోట్ అయింది. నేను ఫైనల్గా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు గరం మసాలా ప్రిపరేషన్ కావాలనుకుంటే నేను వీడియో చేస్తానండి. గరం మసాలా యాడ్ చేయడం వల్ల బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చక్కటి స్మెల్ వస్తుందండి. ఇలా చేసుకోండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీళ్ళంతా ఇలా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు